95 న్యూస్ పీ న్యూస్ కి స్వాగతం. తనపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ కొట్టిపారేశారు. చిల్లర రాజకీయాల కోసమే నిరాధార తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత నెలకొంది. గొల్లపూడి టీడీపీ ఆఫీస్ కు అధికారులు తాళాలు వేశారు. టీడీపీ ఆఫీస్ కు తాళాలు వేయడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌమహల్లా ప్యాలెస్ లో హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం మీర్ బర్కత్ అలీ ఖాన్ సిద్దికి ముఖరం జాద్ పార్థివ దేహానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా మందమరి హెచ్ఎంఎస్ కార్యాలయంలో కార్మిక నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో సింగరేణి ప్రైవేటీకరణకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి నిర్వీర్యం చేస్తుందని అన్నారు. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదని వ్యక్తిని ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉయ్యాలవాడకు చెందిన భరత్ అనే యువకుడు నాగర్ కర్నూలులోని విందు రెస్టారెంట్ లో కూలీ పని చేస్తున్నాడు. నాగర్ కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందించడం జరిగింది. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో కాంగ్రెస్ వార్డు నూతన కమిటీ మరియు కార్యకర్తల సమావేశం విఎస్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి రక్తదానం చేసి కార్యకర్తలను రక్తదానం చేసేలా ప్రోత్సహించారు. సిద్దిపేట జిల్లా దుల్మిట మండలంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కించారు. ఈవో విశ్వనాథ శర్మ మాట్లాడుతూ ఏప్రిల్ 2022 నుండి జనవరి 2023 వరకు హుండీ ఆదాయం 1,49,510 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభను విజయవంతం చేయడానికి జనగామ జిల్లా నుండి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున సభకు తరలి వెళ్లారు. నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో మాజీ ఏఎంసీ చైర్మన్ గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ 27వ వర్ధంతి నిర్వహించారు. రావిచెర్ల గ్రామంలోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి కాపా శ్రీనివాసరావు టీడీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంలు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. జాతీయ నేతల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ సభకు జనాన్ని తరలిస్తే 10 లక్షలు ఇప్పిస్తా, లేకుంటే కోత విధిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. కాన్వాయ్ విడిచి లారీ ఎక్కి సామాన్య కార్యకర్తల ఖమ్మంకు పయనమయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట మండలం సోలిపేట గ్రామం నుండి కార్యకర్తలతో కలిసి లారీలో ఖమ్మం బహిరంగ సభకు హాజరయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి. ఖమ్మం సభకు బయలుదేరే ముందు మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మంత్రి సత్యవతి రాతో డాన్స్ చేసి కార్యకర్తలు నయా జోష్ నింపారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి తీన్మార్ స్టెప్పులు వేశారు. భారత్ రాష్ట్ర సమితి సభలో పాల్గొనేందుకు వచ్చిన 3 ముఖ్యమంత్రులు యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్న కామెంట్స్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. 15 నుంచి 20 స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతుందని మాత్రమే అన్నానని, 100 స్థానాల్లో గెలుస్తున్నామని, 20 స్థానాల్లో కొంచెం సర్దుకోవాలని చెప్పానని అన్నారు. కర్నూలులోని షిప్స్ కోఆపరేటివ్స్ డెవలప్మెంట్ ఆఫీస్ నందు జిల్లా యూనియన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఈడీ సుభాన్ యూనియన్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరపున ఎవరూ హాజరు కాకపోవడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సదస్సుకు ఏపీకి ఆహ్వానం రాలేదని, ఇది ముమ్మాటికి వైసీపీ అసమర్థతకు నిదర్శనమని టీడీపీ నాయకులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనను మహనీయుడిగా అభివర్ణించారు.